ఒకసారి నాగబాబు ఏం మాట్లాడారో చూద్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని చెప్పి పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాలని, కొంతమంది రౌడీలని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంది. పంపించండి, ఎంతమంది పంపిస్తారు గూండాలని. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. బీ కేర్ఫుల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ విధంగా ఉంది? మెగా ఫ్యామిలీ కదిలి రాబోతోందని తెలుస్తుంది. చిరంజీవి 5వ తారీఖున చిరంజీవి వస్తారు అని తెలుస్తుంది. మే 5న చిరంజీవి వచ్చే అవకాశం ఉందా? అలాగే నాగబాబు వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? రోహిత్, పిఠాపురం నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా సందడి చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే నాగబాబు అయితే పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా తన పవన్ కళ్యాణ్ కోసం, తమ్ముడు కోసం కూడా ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా తనైతే పిఠాపురం నియోజకవర్గంలో కావచ్చు, అలాగే కొత్తపల్లి 3 మండలాల్లో కూడా మెగా నాగబాబు అయితే ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా తెలిసిందే. అతను ఏ రోజైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చారో ఆ రోజు నుంచి కూడా నాగబాబు అయితే పిఠాపురంలోనే ఉండిపోయారు, పిఠాపురంలోనే ప్రచారం చేస్తున్నారు. అలాగే సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. అలాగే నిన్న అంతా కూడా జబర్దస్త్ సంబంధించినటువంటి టీంతో పాటు అలాగే గబ్బర్ సింగ్ టీం కూడా నిన్న చిత్రాడు కావచ్చు, గొల్లపూడిలో కూడా వాళ్ళంతా కూడా సందడి చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇదిలాగా ఉంటే మెగా అభిమానులకు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురం అయితే రాబోతున్నారు. 5వ తేదీన అయితే డేట్ కూడా ఖరారైనట్టుగా మొత్తం జనసేన నాయకుల్లో కూడా అప్పుడైతే సమాచారం